సభ ఉద్దేశించి రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం అని ఈ సంస్థని 5-6 నెలల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి మేధావులం, రచయితలం, కవులం, విద్యావంతులం కలిసి ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ నియంతృత్వం వైపుగా మళ్ళీ వెనకటి మనుధర్మం వైపుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, మతోన్మాదం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, మతతత్వం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన రాజ్యాంగం కల్పించినటువంటి లౌకిక విలువలకు భిన్నంగా, లౌకికవాదానికి భిన్నంగా ఒక మతం వైపుగా తీసుకెళ్తున్నటువంటి స్థితిలో ప్రజల్లో ఒక లౌకిక భావాల్ని కలిగించడానికి ఈ మతోన్మాదం పేరుతో ఫాసిజం వైపుగా నడుస్తున్నటువంటి స్థితిలో ఆ పోకడలకు అడ్డుకట్ట వేయడానికి ఈ సంస్థని ఏర్పరచుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 178 మంది కవులతోటి ఈ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఇది 12 సెషన్స్గా ఈ కవి సమ్మేళనాన్ని విభజించడం. ముఖ్య అతిథిగా కేశవారెడ్డి గారు, ప్రారంభోపన్యాసం, కీలకోపన్యాసం చేయడానికి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు ఈ ప్రారంభ సభలో వచ్చినారు. ఆ తర్వాత అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కవులు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి 178 మంది కవులు ఈ సభలో పాల్గొన్నారు. సార్, అంటే ఇప్పుడు మీరు ఈ సభ గురించి మాట్లాడారు, ఓకే. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కానీ ఇటు దేశం మొత్తంలో జరుగుతున్న కొన్ని మార్పుల గురించి నేను అడుగుతున్నాను. ఏంటంటే బీజేపీ వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేసి, అంటే మైనారిటీలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ మేము మళ్ళీ వస్తాము అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అసలు మీరు బీజేపీ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు రాజకీయ పార్శ్వం. ఆర్ఎస్ఎస్కి అనేక సంస్థలు ఉన్నాయి. కార్మిక వర్గంలో దానికి సంస్థలు ఉన్నాయి, శ్రామిక వర్గంలో సంస్థలు ఉన్నాయి, మహిళలకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి, విద్యార్థులకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి బహుముఖాల్లో బీజేపీ ఒక ముఖం, అది రాజకీయ ముఖం. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏమిటి అంటే, మళ్ళీ మనుధర్మం 2-3 వేల సంవత్సరాల క్రితం ఏ మనుధర్మం అయితే ఈ దేశంలో ఉన్నదో ఆ మనుస్మృతి ఆధారంగా నడిచేటటువంటి అటువంటి రాజ్యాన్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉన్నారు. అది రాజకీయంగా బీజేపీ ద్వారా రాజకీయంగా చేస్తున్నారు. ఇంకా ఇతరత్ర అనేక సంస్థల ద్వారా సమాజంలోని అన్ని పొరల్లోకి ఈ భావజాలాన్ని తీసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, ఎందరో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలందరికీ ఒక సమానత్వ భావన, ఒక స్వేచ్ఛా భావన, సౌభ్రాతృత్వ భావన కలిగించడానికి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల ప్రాతిపదికగా మనకు ఒక రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన నడపకుండా దానికి వ్యతిరేకంగా మళ్ళీ 2000 సంవత్సరాల నాటి మనుధర్మాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఖండించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కుల్ని కాళాలను చేసి, అంటే అన్ని వర్గాల వాళ్ళు, రైతుల్ని కానీ, కార్మికుల్ని కానీ, శ్రామికుల్ని కానీ, దళితుల్ని కానీ, బీసీల్ని కానీ, ముస్లింలు కానీ, అన్ని వర్గాల అణిచివేతే వాళ్ళ యొక్క లక్ష్యం. తద్వారా చేసినటువంటి దోపిడీని కార్పొరేట్లకు కట్టబెట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం. మళ్ళీ ఆనాటి బ్రాహ్మణాధిపత్యాన్ని తీసుకురావడం వాళ్ళ యొక్క లక్ష్యం. ఇది ఖండించదగినటువంటిది. ఇది మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది. కాబట్టి ఆ అప్రజాస్వామికమైనటువంటి వాళ్ళ ఆ భావాలను, ఫాసిజం వైపుగా తీసుకెళ్లేటటువంటి ఆ భావాలను ఖండించి ప్రజల్లో మళ్ళీ ఒక ప్రజాస్వామిక భావాలను వ్యాపింపజేయాల్సిన అవసరం నేడు ఉన్నది. రాజ్యాంగం కూడా డేంజర్లో పడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు కూడా బహిరంగంగా చెప్పారు రాజ్యాంగం మారుస్తాం అని చెప్పేసి ఒక సందర్భంలో.
అలాంటిది ఇప్పుడు రాజ్యాంగం డేంజర్ లో ఉంది అని చెప్పి చాలా మంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ మాట్లాడుతున్న విషయం ఇది. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. వాళ్ళ ఆల్రెడీ రాజ్యాంగాన్ని రాసి పెట్టుకున్నారు. నాగపూర్లో వాళ్ళ మేధో మదన సంస్థ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మనుధర్మం ప్రకారం, అంటే మనుధర్మంలో ఉన్నది ఏమిటి అంటే అసమానత్వం, మనధర్మంలో ఉన్నది ఏమిటంటే ఆధిపత్యం, మనధర్మంలో ఉన్నది ఏమిటంటే నియంతృత్వం, మనధర్మంలో ఉన్నది ఏమిటంటే ప్రశ్నను సహించలేకపోవడం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి. కాబట్టి ఆ మనుధర్మం ప్రకారం రాజ్యాంగం రాసుకున్నారు. 400 సీట్లు కనుక వచ్చినట్లయితే మేము ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఈ రాజ్యాంగం మార్చడానికి వాళ్ళకి హక్కు ఎక్కడిది? ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు సాధించుకున్నటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ లాంటి వాళ్ళు, లాంటి మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామిక ఉద్యమాల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఈ ఆధునికమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొస్తే దీని స్థానంలో అతి ప్రాచీనమైనటువంటి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ప్రాచీనమైనటువంటి మనుధర్మాన్ని తీసుకురావడం సహించరానటువంటి విషయం. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడం అనేది చాలా అప్రజాస్వామికమైనటువంటిది. ఈ రాజ్యాంగం చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే మళ్ళీ పూర్వపు రోజుల్లో ఒక శూద్రుడు తపస్సు చేసుకుంటే శంభుడు ఏ నేరం చేయకపోయినా రాముడు సంహరించి. అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరు ప్రశ్నించడానికి వీలులేనటువంటి ఒక నియంతృత్వమైనటువంటి, అంటే ఆ నియంతృత్వానికే ఆధునికమైనటువంటి పేరు ఫాసిజం. ఆ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి నియంతృత్వమే ఆధునిక కాలంలో ఫాసిజం రూపం తీసుకున్నది. కాబట్టి ఈ ఫాసిజం కొంతమంది ప్రజల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. కాబట్టి కొంతమందిని మార్చుకుంటున్నది. ఆ మార్చుకునేటటువంటి భావజాలాన్ని సమాజం అంతటా కూడా ఆల్రెడీ వ్యాపింపజేస్తూ ఉన్నారు. అది అత్యధిక ప్రజలకు కనుక ఆ భావజాలం కనుక చేరినట్లయితే చాలా అది ప్రమాదకరమైనటువంటిది. మళ్ళీ వెనకటి నియంతృత్వంలోకి, వెనకటికి ఎవరికి ఏ దళితుడికి కానీ ఎవరికి కానీ హక్కులు లేనటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని ఎవరమైనా కూడా, ఏ ప్రజాస్వామికవాది అయినా కూడా, ఏ రాజ్యాంగ పరిరక్షణ కోరుకునేవాడైనా కూడా ఖండించి తీరవలసిందే. మేము కూడా ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, అంటే మనకు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అసలు ఏం జరుగుతుందంటారు? కాంగ్రెస్ మళ్ళీ పాత రోజుల్ని కరువు తీసుకొచ్చిందని కూడా చాలా మంది అంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందంటారు? మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అంటారా? కాంగ్రెస్ తీసుకొచ్చిందంటారా? పాత రోజులు కావు. అంటే మధ్యలో టిఆర్ఎస్ ఏకపక్ష పోకడలతోటి, నియంతృత్వ పోకడలతోటి ఒక కవులు కానీ, ఉద్యమకారులు కానీ, ఒక జర్నలిస్ట్ కానీ మాట్లాడలేనటువంటి ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితిని తొలగదోసి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్బంధ వాతావరణాన్ని తొలగించి ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తీసుకొచ్చింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్, దాని యొక్క పాజిటివ్ రోల్. ఇంకా వెనక్కి వెళితే మళ్ళీ వెనకటి కాంగ్రెస్ కూడా అదే పని చేసింది, అది వేరే విషయం. కానీ ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పాటు చేసే స్థితిని తీసుకొచ్చింది. కాబట్టి అది తర్వాత రాబోయే రోజులు ఏం చేస్తారనేది తెలియదు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ది పాజిటివ్ రోల్ అది. థ్యాంక్ యూ సార్.